శుభాకాంక్షలు మిత్రమా. నాతో కాసేపు కూర్చోమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనం హడావిడిని ఆపి కాలక్రమేణా ప్రతిధ్వనించే ఒక ప్రశ్న గురించి ఆలోచించుదాం. జీవితం యొక్క నిజమైన అర్థం ఏమిటి? ఈ ప్రశ్న సరళమైనప్పటికీ లోతైనది, చాలా మంది హృదయాలను కదిలిస్తుంది. ప్రజలు సమాధానాల కోసం ప్రదేశాలలో, ఆస్తులలో, క్షణికమైన ఆనందాలలో వెతుకుతారు. అయినప్పటికీ జీవితం యొక్క నిజమైన అర్థం బాహ్య విషయాలలో ఉండదని నేను నేర్చుకున్నాను. ఇది మీ సొంతం లేదా మీరు ఎక్కడ నివసిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉండదు. ఇది మీకు లభించే ప్రశంసలలో లేదా మీరు కోరుకునే గుర్తింపులో లేదు. మనస్సు యొక్క స్వభావం, హృదయం మరియు మన మార్గంలో నడవడానికి మనం ఎంచుకున్న విధానాన్ని అర్థం చేసుకోవడంలో జీవితం యొక్క నిజమైన అర్థం కనుగొనబడుతుంది. ఒక కథను మీతో పంచుకుంటాను. చాలా కాలం క్రితం శాశ్వతమైన ఆనందం యొక్క రహస్యాన్ని కోరుకునే ఒక రాజు ఉన్నాడు. అతను భూమి యొక్క ప్రతి మూల నుండి జ్ఞానులైన ఉపాధ్యాయులను పిలిచి వారికి సంపదలు మరియు బహుమతులు అందించాడు. వారు వచ్చారు, మాట్లాడారు, కానీ శాంతి కోసం రాజు కోరికను ఎవరూ సంతృప్తి పరచలేకపోయారు. ఒకరోజు ఒక వినయపూర్వకమైన సన్యాసి రాజ్యంలో ప్రవేశించాడు. రాజు తన నిరాశలో, ఓ తెలివైన సన్యాసి, నాకు చెప్పండి, నిజమైన ఆనందం యొక్క రహస్యం ఏమిటి అని అడిగాడు. సన్యాసి కేవలం నవ్వుతూ, ఇది కనుగొనవలసిన రహస్యం కాదు, జీవించవలసిన సత్యం అని బదులిచ్చాడు. ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయారు. జీవితం అంటే సాధించాల్సిన లక్ష్యాలు లేదా పూర్తి చేయాల్సిన పనులు కాదు. జీవితం అనేది అవగాహన, పెరుగుదల మరియు సామరస్యం గురించి. ఇది మీ లోపల మరియు చుట్టూ ఉన్న సత్యాన్ని మేల్కొనడం గురించి. నా ప్రయాణంలో నేను నేర్చుకున్న కొన్ని పాఠాలను మీతో పంచుకుంటాను. అది మీ స్వంత మార్గంలో స్పష్టతను కనుగొనడంలో మీకు సహాయపడవచ్చు. మొదటి పాఠం, జీవితం శాశ్వతం కాదు. అంతా మారిపోతుంది. ఋతువులు మారుతాయి, నదులు ప్రవహిస్తాయి, అలాగే మన ఆలోచనలు, భావోద్వేగాలు కూడా మారుతాయి. నేను యువరాజుగా ఉన్నప్పుడు నా రాజభవనం గోడల వెలుపల ఉన్న ప్రపంచం గురించి తెలియక విలాసవంతంగా జీవించాను. కానీ ఒకసారి నేను వెళ్లిపోయాను మరియు బాధ యొక్క వాస్తవికతను చూశాను. వృద్ధాప్యం, అనారోగ్యం మరియు మరణమేదీ శాశ్వతం కాదని నేను గ్రహించాను. ఈ నిజం కఠినంగా అనిపించవచ్చు, కానీ అది విముక్తి కలిగించేది కూడా. జీవితం యొక్క శాశ్వతతను మనం అంగీకరించినప్పుడు ఉండటానికి ఉద్దేశించని విషయాలను పట్టుకోవడం మానేస్తాము. మనం మార్పుకు భయపడటం మానేసి బదులుగా దానిని స్వీకరించడం నేర్చుకుంటాము. బురద నుండి పైకి లేచే తామర వలె మనం కూడా మన సవాళ్ల నుండి వికసించవచ్చు. ప్రతిరోజు గడిచే కొద్దీ బలంగా మరియు తెలివిగా పెరుగుతాము. రెండవ పాఠం, బుద్ధిపూర్వకత గురించి, ప్రస్తుతం ఉన్న శక్తి. చాలా తరచుగా మనం మన సమయాన్ని గతం గురించి చింతిస్తూ లేదా భవిష్యత్తు గురించి చింతిస్తూ గడుపుతాము. కానీ ఈ క్షణాలు, నా మిత్రమా, నిజమైనవి కావు. ప్రస్తుత క్షణం మాత్రమే సజీవంగా ఉంది. నేను బోధి చెట్టు కింద కూర్చున్నప్పుడు దేనిని పట్టుకోకుండా లేదా పక్కకు నెట్టివేయకుండా ప్రతి శ్వాసతో, ప్రతి ఆలోచనతో నిలబడతానని ప్రతిజ్ఞ చేశాను. ఆ నిశ్చలతలో నాకు శాంతి లభించింది. మీరు చూడండి, మనస్సు తరచుగా ఒక కోతి లాగా ఉంటుంది. ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు దూకుతుంది. కానీ మనము ఆ మనస్సును నిశ్శబ్దం చేయడం మరియు ఆ క్షణం యొక్క సరళతలో విశ్రాంతి తీసుకోవడం నేర్చుకున్నప్పుడు నిజమైన శాంతి వస్తుంది. లోతుగా ఊపిరి పీల్చుకోవడానికి ఇప్పుడు నాతో కొంత సమయం తీసుకోండి. మీ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే గాలిని, మీ ఛాతీ యొక్క పెరుగుదల మరియు పతనాన్ని అనుభూతి చెందండి. ఈ క్షణంలో మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు, మీరు ఎక్కడా ఉండవలసిన అవసరం లేదు. జస్ట్ ఉండండి. ఇది మనోధైర్యం యొక్క బహుమతి. తరువాత నేను మీతో కరుణ పాఠాన్ని పంచుకుంటాను. జీవితం అనేది కేవలం మన స్వంత ప్రయాణం గురించి కాదు, ఇది మనం ఇతరులతో ఎలా కనెక్ట్ అవుతామో దాని గురించి. ప్రతి జీవి, అది మానవుడు అయినా లేదా జంతువు అయినా, వారి స్వంత మార్గంలో నడుస్తోంది. మనమందరం ఏదో ఒక రూపంలో బాధను ఎదుర్కొంటాము.
మరియు మనం ఒక చేతిని, దయగల మాటను లేదా వినే చెవిని అందించగలిగినప్పుడు మనం ఇతరులను మాత్రమే కాకుండా మనల్ని కూడా నయం చేస్తాము. కరుణ అనేది స్వార్థం మరియు భయం నుండి వచ్చే బాధకు విరుగుడు. ఇతరులకు మన హృదయాలను తెరవడం ద్వారా మన స్వంత జీవితాల్లోకి ప్రేమను, అవగాహనను ఆహ్వానిస్తాము. మరియు ఒక కొవ్వొత్తి దాని మంటను కోల్పోకుండా మరొకదాన్ని వెలిగించినట్లే మీరు కరుణ చూపినప్పుడు మీ హృదయం మరింత ప్రకాశవంతంగా పెరుగుతుంది. కానీ ఈరోజు నేను మీతో పంచుకోగల అతి ముఖ్యమైన పాఠం ఇది. మీరు మీ స్వంత జీవితానికి సృష్టికర్త. మీ ఆలోచనలు, మీ చర్యలు, మీ మాటలు ఇవి మీరు నివసిస్తున్న ప్రపంచాన్ని రూపొందిస్తాయి. బురద నుండి తామర వికసించినట్లే లోపల శాంతిని పెంపొందించుకోవడం ద్వారా మీ జీవితాన్ని మార్చే శక్తి మీకు ఉంటుంది. మీరు పరిస్థితుల బాధితులు కాదు. మీరు మీ స్వంత విధికి వాస్తుశిల్పి. మీ బుద్ధిపూర్వక అభ్యాసం, అశాశ్వతత గురించి మీ అవగాహన మరియు ఇతరుల పట్ల మీ కరుణ ద్వారా మీరు జీవితానికి నిజమైన అర్థాన్ని కనుగొంటారు. ఈ క్షణాన్ని నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరు మీ మార్గంలో వివేకం, శాంతి మరియు కరుణతో నడవండి. గుర్తుంచుకోండి, జీవితం యొక్క నిజమైన అర్థం ప్రయాణంలోనే కనుగొనబడుతుంది, గమ్యస్థానంలో కాదు. నెమ్మదిగా నడవండి, లోతుగా ఊపిరి పీల్చుకోండి మరియు ప్రతి దశను ఆలింగనం చేసుకోండి.